బాబు ఇంకా రాలేదు. గురుగారు 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 ఏమిటి మాత్రం పరుగు తీస్తూ వస్తున్నావు? ఆరోగ్యం కోసం ఈ పరుగు? నా ఆరోగ్యం కోసం కాదు, మీకోసం. ఆసుపత్రి దగ్గర రోగులు రోడ్డు చివరి దాకా క్యూ పెట్టేసి నిలబడి ఉన్నారు. అందులో వెళ్తే ఉంది మాధవ, ఈ ఊళ్ళో రోగులు నా దగ్గరికి, పీనుకులు శ్మశానానికి వెళ్లాల్సిందే కదా. అంతేలేండి, మీ దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడికే చేరటం. నువ్వు నోరు మూసుకోకపోతే తక్షణం నిన్ను అక్కడికే పంపిస్తాను. పద. ఏమిటి మీరు ఇంకా వరుసలో నించున్నారు? వైద్యుడి కోసమా, యమధర్మరాజు కోసమా? ఇంకా నయం, ఆ యమధర్మరాజు వస్తూనే ప్రాణాలు తీస్తాడు, ఈ వైద్యుడు ప్రాణాలు తీయడం డబ్బు మరి అడుగుతాడు. అట్టా చూస్తారంటే పెచ్చమోహాలారాను. ఇంకా మీకు ఈ కర్మ ఏమిటి? ఊళ్ళోకి దేవదూత లాంటి డాక్టర్ వచ్చింది. ఇందాక మీ వైద్యుడు చచ్చాడు తగలేయండి అని చెప్పిన మనిషికి సీటికి మీద ప్రాణం పోసింది. అంత గొప్ప అస్తవాసమది. వెంట 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 ఆమె దగ్గరికి వెళ్ళి 100 ఏళ్ళు చల్లగా బతకనా? ఇప్పుడు నేనే డాక్టర్ అమ్మ దగ్గర అమ్మా. అసలు నా వైద్యం అంటే ఈ ఊళ్ళో అందరికీ వాళ్ళ మారేణ అభిమానరా మాధవ? మాధవా గురు, ఇందాక రోగులు క్యూలో కోకొల్లలుగా ఉన్నారని కూసావు, నాతో వేళకోళంగా ఉందా? కాదు గురు, నేను ఇందాక చూసినప్పుడు అందరు ఇక్కడే ఉన్నారు గురు. అంటే నేను వచ్చేసరికి మాయమైపోయారా? అది కాదు గురు. నర్మయ్, ఏమిటండి ఇక్కడ ఉండాల్సిన నా రోగులంతా ఏరి? నేనే కొత్తగా వచ్చిన డాక్టర్ దగ్గర పంపించేశాను. నా పెళ్ళాలు పోయి ఉండి నాకే ద్రోహం తలపెడతావా? చూడండి, పేదవాళ్ళ దగ్గర డబ్బులు పిండి వాళ్ళ ప్రాణాలు తీసే వైద్యం చేసి మీరు పాపం మూటగడుతున్నారు. ఆ పాపం వల్లనేమో నేను సంతానవతిని కాలేకపోయాను. కనీసం మీ భార్యనే నేనైనా పుణ్యం సంపాదించి సంతానవతిని అవుదామని ఆశ. ఏ తప్పంటారా? మాధవ గురు, ఇది భార్యనంటావా? మీకే అనుమానమా గురు? అది మీరే కట్టారా లేక? అప్రాచుడ, భర్తకి ఎంత అన్యాయం చేసిన ఇదెక్కడ భార్య రా నా ఏడుపు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఊరిన చూడాలు మీరు తినేసి, లేఖియాలు నేను నాకేసి, తైలాలు మీరు తాగేసి నోరు ముగిరా, లేదంటే నిన్ను నూరు బారేస్తాను. కర్మరా కర్మ, దిక్కుమాలిన భార్య, దరిద్రపు శిక్షుడు. నేను చెప్పినట్టు ఈ మాత్రలు వాడు తాత. అలాగేనమ్మా. ఉంచు తాత, మిమ్మల్ని చూసినందుకు గవర్నమెంట్ వాళ్ళు మాకు జీతం ఇస్తారు. అంత మీదయ్యా. ఏమిటాచారి, మాకేదో వినిపించుకోవాలని తాపత్రయపడుతున్నావు? వినిపించుకో, మేము వింటాం. ఏముంది బాబు గారు, నా కడుపు కొట్టే కష్టం వచ్చి పడింది. కొట్టే ఏమిటి గురువు, మీ కడుపు కొట్టేసింది కదా. ఎవరది? వాడి మెడకాయ మీద తలకాయ లేపేస్తాను. మాటకు ముందు తలలేపడం ఏమిటయ్యా? ఇప్పుడు ఊళ్ళోకి వచ్చిన డాక్టర్ అమ్మ రోగులందరినీ గొర్రెల మందలా తలవైపు తిప్పేసుకుంది. ఇప్పుడు నా దగ్గరికి మా ఇంటి పక్క మీద కూడా రావడం మానేశాడు. అక్కడికి మందులు ఇచ్చి ఉచితంగా ఒక స్వీట్ కూడా పెడతామని బోర్డు పెట్టామండి. నువ్వు ఇచ్చే స్వీట్ తింటే మరిన్ని రోగాలు వస్తాయని భయపడి ఉంటారు లేవయ్యా. అబ్బా నువ్వు ఉండవయ్యా మునుసవు, గిరాకీ పోయి దివాళా ఎత్తేసి నేను ఏడుస్తుంటే మీకు తమాషాగా ఉంది. ఎందుకయ్యా ఆచారి మరీ అంత బెంగపెట్టుకు ఏడుస్తావు? మనం ఉండగా నీకేం ప్రమాదం లేదు. నువ్వు ఉండగా నాకేం ప్రమాదం లేదంటావు, కానీ చూడు, 16 ఏళ్ల క్రితం ఒక డాక్టర్ ఇలాగే వచ్చి రెచ్చిపోయి వైద్యం చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ వాడి చరిత్ర ఎలా ముగిసింది? ఎవరో పోటు చేయగా ముగిసిపోయింది. అంతెందుకు, ఏడాది క్రితం వచ్చిన కుర్ర డాక్టర్ ఏమైపోయాడు? ఊళ్ళో అల్లర్లు భరించలేక చెప్పులు లుంగి చేత్తో పట్టుకుని రాత్రికి రాత్రే పారిపోయాడు. నువ్వు కాక మరే డాక్టర్ ఈ ఊళ్ళోకి వచ్చిన వాళ్ళ జాతకాలు అలాగే తయారవుతాయి. మనసబు, ఎందుకయ్యా తొందరపడతావు? ఆడపిల్ల ఆ మాత్రం చాలేస్తాయా? కాకపోతే ఆడపిల్లను అత్తారింటికి పంపించినట్టు నెమ్మదిగా ఆనందంగా సాగనంపుదాం, అంతే. ఏమిట్రా ఇంట్లో కూడా గొడుగు పట్టుకోవడం ఏమిటి? చూసేవాళ్ళు నీకు మతిపోయిందా నీ అయ్యగారికి మతిపోయిందా అనుకుంటారు. నేనేం చెప్తాను అమ్మగారు, అయ్యగారు పక్కనుంటే చాలండి, దీని మట్టుకితే తెచ్చుకుంటదండి. ఇంతకీ అమ్మాయి అక్కడ? ఒంట్లో బాగుండలేదని పడుకుందండి. కబడ్డీ 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 కబడ్డీ
లేవలేనన్నా, నా వల్ల కావటం లేదు. ఏమైందిరా? అబ్బా ఒళ్ళు కాలిపోతుందే. ఉండు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకొస్తాను. అతనికి కావాల్సిన మనిషా? ఎవరు? కన్న కొడుకు. చాలా కావాల్సిన వాడే కదండి. రంగన్న కన్న కొడుకా? ఏడి, ఎక్కడున్నాడు? మీ ముందే ఉన్నాడమ్మా. అంటే నేనే. నువ్వు రంగన్న కొడుకువా? అవునమ్మా.